మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. ఇప్పుడు అవనిగడ్డ నియోజకవర్గం గురించిన సర్వే రిపోర్ట్ చూద్దాం. కృష్ణా జిల్లాలో అవనిగడ్డలో జనసేన టికెట్ పై మండలి బుద్ధప్రసాద్ పోటీ చేయగా వైసీపీ నుంచి సింహాద్రి రమేష్ బాబు పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో బుద్ధప్రసాద్ 46,434 ఓట్ల మెజార్టీతో గెలిచారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనపై ఈ సెగ్మెంట్లో జనం ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా? సీఎం పనితీరుకు ఎటువంటి రేటింగ్ ఇచ్చారు? మంత్రి నారా లోకేష్కు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే ప్రతిపక్ష నేత జగన్ గురించి ఈ సెగ్మెంట్ జనం ఏమనుకుంటున్నారు? ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాట ఏంటి? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో అవనిగడ్డ నియోజకవర్గ ప్రజలకు మండలి బుద్ధప్రసాద్ ఇచ్చిన హామీలు ఏంటో ఒకసారి చూద్దాం. హామీలు ఇక్కడ బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూడొచ్చు. నాగాయిలంక ఎదుర్లంక మధ్య వంతెన నిర్మించడానికి ఆయన హామీ ఇచ్చారు. అలాగే కోడూరు అవనిగడ్డ మధ్య 13 కిలోమీటర్లు 2 లైన్ల రోడ్ను నిర్మిస్తామంటూ ఎన్నికల సమయంలో అవనిగడ్డ నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు. భూగర్భ జలాలను పెంచడానికి నీటి కుంటలను తవ్విస్తాను అంటూ ఆయన హామీ ఇచ్చారు. మరోవైపు డ్రైనేజీ సమస్యలకు పూర్తి స్థాయిలో పరిష్కారాన్ని చూపిస్తామంటూ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో ఇప్పటికీ ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. బ్రిటిష్ కాలం నాటి స్లూయిస్ కెనాల్పై నిర్లక్ష్యాన్ని చూపిస్తున్నారు అని ప్రజలు అనుకుంటూ ఉన్నారు. బురదతో నిండిపోయి స్లూయిస్ గేటు కూడా దెబ్బతింది అని చెప్తున్నారు. అలాగే మొన్న మోంతా తుఫాన్తో మరింత దెబ్బతింది కాలువ అని చెప్తున్నారు. నాగాయిలంక ఎదుర్లంక వంతెనకు ఎటువంటి పురోగతి కనిపించడం లేదు. అవనిగడ్డ విజయవాడ మధ్య 60 కిలోమీటర్ల బీటీ రోడ్డు చాలా పేలవంగా ఉంది అని చెప్తున్నారు జనం. సెగ్మెంట్లోని అన్ని మండలాల్లోనూ తాగునీటి సమస్య చాలా ప్రధానంగా కనిపిస్తూ ఉంది. అక్కడ నీటి ట్యాంకర్లు జనాలకి సరిపోవడం లేదు. 3-4 రోజులకు ఒకసారి నీటి ట్యాంకర్లు వస్తూ ఉండటంతో జనం తాగునీటి సమస్యను ఎదుర్కొంటూ ఉన్నారు. అవనిగడ్డ నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే పనితీరుపై ఎటువంటి అభిప్రాయంతో ఉన్నారో చూద్దాం. ఆయనకు అక్కడ ప్రజల్లో ఉన్న పాజిటివ్ అంశాలేంటి, నెగిటివ్ అంశాలేంటో చూద్దాం. ముందుగా పాజిటివ్ అంశాలు. కాపు సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యేకు పెద్ద ఎత్తున పూర్తి స్థాయిలో మద్దతు ఉండటం ప్రధానమైన సానుకూల అంశం. అలాగే టీడీపీ నాయకుల నుంచి క్రియాశీల మద్దతు మండలి బుద్ధప్రసాద్కు లభిస్తూ ఉంది. ఇక ఎదురుమొండి ఏటిమొగ్గ వంతెన పనులపై కదలిక రావడం సానుకూలంగా ఉన్నటువంటి అంశం. అలాగే కోడూరు అవనిగడ్డ మధ్య 13 కిలోమీటర్ల 2 లేన్ల రోడ్డు పూర్తి కావడం ఎమ్మెల్యేకు సానుకూలంగా ఉన్న అంశం. ఇక నెగిటివ్గా ఉన్న అంశాలు ఏంటో మనం ఒకసారి చూద్దాం. ఇవే నెగిటివ్గా ఉన్న అంశాలు. మెయిన్ రోడ్ పైనే ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉన్నారు. లోపల ఉన్నటువంటి రోడ్లపై పెద్దగా ఫోకస్ చేయడం లేదు అనే ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. మరోవైపు ఫిర్యాదులపై ఆయన పెద్దగా స్పందించడం లేదు, ఫిర్యాదులపై తగినంత ఫోకస్ పెట్టడం లేదు అనే వాదన కూడా గ్రౌండ్లో నుంచి వినిపిస్తూ ఉంది. మరోవైపు క్షేత్రస్థాయి సమస్యలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలి అని అక్కడ ప్రజల నుంచి వినిపిస్తున్నమాట. ఇక ఎమ్మెల్యే పనితీరు గురించి అక్కడి ప్రజలు వేస్తున్న మార్క్స్ ఏంటో ఒకసారి చూద్దాం. చాలా బాగుంది అని 4.9% మంది అంటున్నారు. బాగుంది అని 9.8% మంది అంటుంటే, పర్వాలేదు అని 48.8% మంది జనం చెప్తున్నారు. బాగా లేదు అని 19.5% మంది జనం అంటుంటే, అస్సలు బాగా లేదు అంటున్న వారి సంఖ్య 17.1%గా ఉంది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరు గురించి ఈ నియోజకవర్గ ప్రజలు ఏం చెప్తున్నారు ఒకసారి చూద్దాం. చాలా బాగుంది అని 5% మంది అంటున్నారు. బాగుంది అని 20% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 46.3% మంది జనం చెప్తూ ఉంటే, బాగా లేదు అని 21.4% మంది అంటున్నారు. అస్సలు బాగా లేదు అని 7.3% మంది జనం చెప్తున్నారు. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరు గురించి ఆ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 7.3% మంది చెప్తున్నారు. బాగుంది అని 22% మంది అంటున్నారు. పర్వాలేదు అని 46.3% మంది జనం చెప్తుంటే, బాగా లేదు అని 19.5% మంది జనం అంటున్నారు. అస్సలు బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య 4.9%గా ఉంది. ఇక అవనిగడ్డ నియోజకవర్గ ప్రజలు ప్రతిపక్ష నేత జగన్ పనితీరుకు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 4.9% మంది అంటున్నారు. బాగుంది అని 17.1% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 29.3% మంది అంటున్నారు. బాగా లేదు అంటున్న వారి సంఖ్య 43.9%గా ఉంది. అస్సలు బాగా లేదు అని
4.9% మంది జనం చెప్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి అడిగితే చాలా బాగుంది అని 7.3% మంది చెప్పారు. బాగుంది అని 14.6% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 53.7% మంది జనం చెప్తుంటే బాగా లేదు అని 19.5% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగా లేదు అని 4.9% మంది జనం చెప్తున్నారు. మంత్రి నారా లోకేష్ గురించి అడిగితే చాలా బాగుంది అని 4.9% మంది జనం చెప్పారు. బాగుంది అని 7.3% మంది అన్నారు. పర్వాలేదు అని 43.9% మంది జనం చెప్తే బాగా లేదు అని 31.7% మంది జనం అన్నారు. అస్సలు బాగా లేదు అని 12.2% మంది జనం చెప్పారు. అమరావతి పనులు పూర్తి అవుతాయనుకుంటున్నారని అడిగితే పూర్తి అవుతాయి అని 17.1% మంది చెప్పారు. పూర్తి కావు అని ఇంకో 17.1% మంది జనం అన్నారు. కావచ్చు అని 51.2% మంది జనం చెప్తుంటే తెలియదు అని 14.6% మంది జనం చెప్తున్నారు. అమరావతి కోసం అదనపు భూసేకరణ చేయాల్సిన అవసరం ఉందనే క్వశ్చన్ అడిగితే ఈ నియోజకవర్గ ప్రజలు ఏం చెప్పారు అంటే చెయ్యాలి అని 2.4% మంది అన్నారు. వద్దు అని ఏకంగా 58.5% మంది జనం చెప్తుంటే చేస్తే బాగుంటుందని 19.5% మంది జనం చెప్పారు. తెలియదు అని 19.6% మంది జనం చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది అనుకుంటున్నారని అడిగితే పూర్తవుతుంది అని 14.6% మంది జనం నమ్ముతున్నారు. పూర్తి కాదు అని 24.4% మంది అనుకుంటుంటే కావచ్చు అని 39% మంది జనం అనుకుంటున్నారు. తెలియదు అని 22% మంది జనం అంటున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగితే పెరిగాయి అని 4.9% మంది జనం అంటున్నారు. పెరగలేదు అని 80.5% మంది జనం అంటున్నారు. పెరిగి ఉండొచ్చు అంటున్న వారి సంఖ్య 2.4%గా కనిపిస్తోంది. తెలియదు అంటున్న వారి సంఖ్య 12.2%గా ఉంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారని అడిగితే వస్తుంది అని 14.6% మంది చెప్పారు. రాదు అని 31.7% మంది అన్నారు. రావచ్చు అని 22% మంది జనం చెప్పారు. తెలియదు అంటున్న వారి సంఖ్య 31.7%గా కనిపిస్తోంది. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అడిగితే పవన్ కళ్యాణ్ పేరు చెప్పిన వారి సంఖ్య 24.4%గా ఉంది. నారా లోకేష్ అయితే బాగుంటుంది అన్న వారి సంఖ్య 19.5%గా కనిపిస్తోంది. తెలియదు అని చెప్తున్న వారి సంఖ్య 56.1%గా ఉంది. ఇవి అవనిగడ్డ నియోజకవర్గంలో బిగ్ టీవీ సర్వే రిపోర్ట్. ఏడాదిన్నర పాలనకు అవనిగడ్డ నియోజకవర్గ ప్రజలిస్తున్న ప్రోగ్రెస్ కార్డ్ రిపోర్ట్.